మన ముందు హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండుకుండలా మారిపోయింది. మనందరికీ తెలిసిందే 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. మన హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ని చూడకుండా వెళ్ళరు. అట్లాంటి హుస్సేన్ సాగర్ ఈ మధ్య కాలంలో వర్షాల వల్ల నిండుతోంది. సో ఈ రోజు కూడా అదే పరిస్థితికి చేరుకుంది. హుస్సేన్ సాగర్కి సంబంధించి నీటి మట్టం 514 అడుగులు అయితే ఆల్రెడీ 513 అడుగులకు చేరుకుంది. అంటే కేవలం 1 అడుగు మాత్రమే మిగిలి ఉంది. సో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మనం చూడొచ్చు క్లియర్గా ఇప్పుడు కూడా లైట్గా వర్షం పడుతోంది. సో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. సో మనం క్లియర్గా చూడొచ్చు ఇంత ఫుల్గా హుస్సేన్ సాగర్ ఓన్లీ వర్షాకాలంలో కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే భారీ వర్షాలు కురుస్తాయో అప్పుడు మాత్రమే ఇంత నిండు కుండలా హుస్సేన్ సాగర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంత సుందరంగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఇంత నిండు కుండ అయిన తర్వాత ఒకవేళ గేట్లు ఎత్తకుండా ఈ నీటిని విడుదల చేయకపోతే మాత్రం డేంజర్గా మారుతుంది. ఎందుకంటే ఒక్కసారి నీటి మట్టం గ్రాడ్యువల్లీ పెరుగుతా పోతూ ఉంటే మాత్రం గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ వాటర్ ఫ్లో అంతా ఒక్కసారి కిందికి వెళ్తుంది. అంటే సిటీ మధ్యలో నుంచి పాస్ అవుతూ మూసీలో కలుస్తుంది. సో ఆ ఇక్కడి నుంచి సిటీ లోపల గేట్ల ద్వారా విడుదలైన నీరు ఎప్పుడైతే కాలనీల ద్వారా మూసీలో కలిసే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ముంచెత్తే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా హుస్సేన్ సాగర్లో నీళ్లు నిండినప్పుడు ఎప్పుడైనా సరే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కావచ్చు, లేదంటే నిన్ననే మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు. అయితే ఖచ్చితంగా గేట్లు ఓపెన్ చేయాలి అని చెప్పడంతో గేట్లు ఆల్రెడీ సగం వరకు ఎత్తి ఓపెన్ చేసిన సిచ్యువేషన్ మనం క్లియర్గా చూడొచ్చు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ మనం ఆ ట్యాంక్ బండ్ పైన ఉన్నాం, హుస్సేన్ సాగర్ పైన ఉన్నాం. ఒక్కసారి చూడొచ్చు ఎంత అందంగా కనిపిస్తోంది హుస్సేన్ సాగర్ వర్షం పడినప్పుడు. కానీ ఈ అందమే ఒకవేళ ఈ వాటర్ ఒకవేళ ఎక్కువ అయిపోయి మనం గేట్లు ఓపెన్ చేయకపోతే మాత్రం ఇదే డేంజర్ బెల్ మోగించబోతోంది. కాబట్టే అధికారులు అప్రమత్తమై మనం క్లియర్గా చూడొచ్చు కొన్ని బోట్స్ కూడా తిరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫాస్ట్ బోట్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ అండ్ అధికారులు ఈ టోటల్లీ హుస్సేన్ సాగర్ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడున్న వాటర్ లెవెల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఎంత మేరకు గేట్లు ఎత్తాలి అండ్ ఈ వాటర్ లెవెల్ ఎంత ఉంది అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సో ఇది సిచ్యువేషన్ అన్నమాట హుస్సేన్ సాగర్లో. ఒకవైపు ఇంకో వైపేమో ఎక్కడైతే ఆ లెవెల్ పాయింట్ ఎక్కడైతే చూపిస్తుందో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి హుస్సేన్ సాగర్ నీటి పరిస్థితిని ఎక్కడైతే మనకు క్లియర్గా ఒక స్టోన్ ద్వారా మనకి ఎక్కడైతే ఉంటుందో ఆ పాయింట్కి వెళ్దాం. ఒకసారి ఎంతవరకు వాటర్ లెవెల్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఎవరైనా అధికారులు ఉన్నారా లేదా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పదండి. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకుంది. ఆ పాయింట్ దగ్గరే మనం ఉన్నాం. ఇవే మెట్లు అండ్ ఇవే గేట్లు. ఇక్కడ నుంచే వాటర్ని విడుదల చేస్తూ ఉంటారు. నిన్ననే గేట్స్ ఓపెన్ అయిపోయాయి. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆల్రెడీ చేరుకుంది. మనం చూడొచ్చు క్లియర్గా FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ 513 అడుగులకి ఆల్మోస్ట్ చేరుకుంది. కాబట్టి అందుకనే ఇక్కడ టోటల్గా గేట్స్ ఓపెన్ చేశారు. అండ్ మ్యాక్సిమం లెవెల్ వచ్చేసి 514 అడుగులు. ఒక్కసారి ఆ మార్క్ దాటిందంటే మాత్రం నిజంగానే డేంజర్ లెవెల్. ఒకవేళ ఈ గేట్స్ ఓపెన్ చేయకపోయినా కూడా అదే పరిస్థితి అన్నమాట. సో 513 అడుగుల లెవెల్ ప్రస్తుతం అయితే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అక్కడ గేట్లు మనం క్లియర్గా చూడొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 గేట్లు ఉన్నప్పటికీ కూడా ఓన్లీ కేవలం ఆ 2 గేట్ల ఆ చివర్లో ఉన్న ఆ గేట్ల ద్వారా మాత్రమే ప్రస్తుతం అయితే
నీటిని విడుదల చేస్తున్నారు. ఇక్కడ అసలు మనం క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ నుంచి అసలు ఏమీ లేదు. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అనేది మిగతా గేట్ల నుంచి అసలు వాటర్ ఫ్లో అనేది ఉండదు. అటు పక్కకు ఏదైతే మనం చూస్తున్నామో అటు పక్క నుంచి మాత్రమే హుస్సేన్ సాగర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి సిటీ మధ్యలో నుంచి వెళ్తూ టోటల్లీ మూసీలో కలుస్తుంది. మనతో పాటు ట్యాంక్ బండ్ అంటేనే మనకు తెలుసు క్లియర్గా, ట్యాంక్ బండ్ అంటే ట్యాంక్ బండ్ శివ గుర్తొస్తారు. ఎందుకంటే ట్యాంక్ బండ్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే నీటికి సంబంధించిన విషయాలు ఏ ఉన్నా సరే మనకు గుర్తొచ్చేది ట్యాంక్ బండ్ శివ. ట్యాంక్ బండ్ శివ మనతో పాటు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ఏంది పరిస్థితి? ఎప్పుడు గేట్లు ఓపెన్ అయినాయి, ఏంది సిచ్యువేషన్? నమస్తే, నా పేరు ట్యాంక్ బండ్ శివ. సో ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం ఏంటంటే, ఒక నెల రోజుల ముందే కేటీఆర్ ప్రభుత్వం గతంలో జరిగిన ప్రమాదాలు, వాటర్ వల్ల వచ్చిన ఏవైతే మనకు జరిగిన అన్యాయాలు ఉన్నాయో అట్లా జరగకూడదని చెప్పేసి ఈ సంవత్సరం వాళ్ళు ఒక 10% ముందు జాగ్రత్త పడి ఈ మెయిన్ ట్యాంక్ బండ్ నుంచి వాటర్ ఏదైతే దిగుమతి అవుతుందో కిందికి ఆ రూట్ మొత్తం క్లియర్ చేసారు. అందులో ఏంటంటే అది చూస్తేనే తెలుస్తుంది. ఇదివరకు ఏంటంటే బీదవాళ్ళు, కొందరు ఉన్నవాళ్ళు ఇళ్ళల్లో షెల్టర్లు మొత్తం వాటర్ వచ్చి కార్లు వీర్లు మొత్తం పోయి ముసలి వాళ్ళు చనిపోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి అట్లా కాకూడదు, మన ప్రభుత్వంలో అందరు బాగుండాలని చెప్పేసి కేటీఆర్ గారు మొత్తం ఇక్కడ నుంచి మన హైదరాబాద్ వరకు రోడ్డు మొత్తం క్లియర్ చేసుకుంటూ పోయారు. అంటే మూసినది ఫస్ట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆకాశంలోకి వెళ్ళి వస్తుంది. అంటే మొత్తం భూమి పైన పడ్డ తర్వాత అంతా ఏదైనా ఒక దారి తీయాలనుకొని ట్యాంక్ బండ్కి వచ్చి పడతాయి. అంటే పైన ఉన్న కంపెనీల వాటర్ కావచ్చు, మన ఇళ్ళలో ఉన్న డ్రైనేజ్ వాటర్ కావచ్చు, పైన వర్షం కురుస్తున్న వర్షాలు కావచ్చు, సో అవి వచ్చేదంతా ఈయనే కలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్న గేట్లు మొత్తం ఆల్మోస్ట్ మేము ఒక నెల కిందనే, ఒక నెలకు ముందే ఈ వాటర్ మొత్తం తీసేయడం జరిగింది. ఎందుకంటే ఇది రాత్రి వర్షాలు ఎట్లా వచ్చేది తెలియదు. ఆ వర్షాలకి ఏంటంటే మాకు తెలిసినంత వరకు ఆ సెకండ్లోనే నిండిపోతుంది. దాన్ని ఖాళీ చేయాలంటే ఈ ఒక గేటు అది ముంజాగ్రత్త పడి హెచ్ఎండిఏ ప్రభుత్వం దీన్ని గుర్తించి వాటర్ ఎటు తిరిగి మనకి ఖాళీగా ఉండాలి, ఎవరికి ఇబ్బందులు అవ్వదని చెప్పైతే కేటీఆర్ గారు చేపట్టడం జరిగింది. సో అదే ప్రకారంగానే ఈ సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు లేవు ట్యాంక్ బండ్ నుంచి, మన మూసినది నుంచి కూడా. ఎందుకంటే అక్కడ ఉన్న కిందెత్తుగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్పి ఏవైతే పెట్టిరో అంటే వాళ్ళకి కొంచెం ప్రమాదం వచ్చిన వాళ్ళందరికీ ఇల్లు ఇస్తారు. అండ్ అక్కడ ఉన్న ఇండ్లు ఖాళీ స్థలాలు అంటే ఖాళీ చేపించడం, అంటే ఎవరు నష్టపోకూడదు అనేది కేటీఆర్ గారి ఆలోచన చాలా గొప్పది. సో అలాగే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ ప్రభుత్వం వీళ్ళందరూ ఐకమత్యం అయ్యి ఎక్కడ ఎలాంటిది కాకూడదని ఫస్ట్ ట్యాంక్ బండ్ వాటర్ పైనుంచి వచ్చేది మనకు క్లీన్ ఉండాలి. అలా క్లీన్ ఉన్నది, అలాగే ఖాళీ అయిపోయింది. వాటర్ వచ్చి ఇది నైట్ వచ్చిన వాటర్, ఇదంతా ఇది నైట్ వచ్చిన వాటరు. నిన్న పొద్దున్నాక ఇక్కడ ఏం లేకుండే, ఇక్కడ నడుచుకుంటే మేము అక్కడ దాకా వెళ్ళిపోతాం, అంటే తూముగడికి వెళ్ళిపోతుంది. ఆ తూము పెద్ద అక్కడ దాకా వెళ్తుంటే. సో అలాంటి నైట్ వచ్చిన వాటర్. సో అయినా కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా హ్యాపీగా ట్యాంక్ బండ్ పరిశుభ్రతంగా ఉంది. ఎందుకంటే ఇంకా పొంగి పొరలెత్తాలి అసలు ఈ పాటికి. అలాంటి ప్రమాదం రాకుండానే వీళ్ళు గేట్లు ముందు ఎత్తడంతో అంటే ఆల్మోస్ట్ అందరూ ముందు జాగ్రత్తతో ఉన్నారు. ఇప్పుడు 3 రోజులు కురిసిన వర్షానికి ఇప్పుడు 2 రోజుల తర్వాత జస్ట్ 3వ రోజు ఇట్లా నిండింది. కరెక్ట్. ఇప్పుడు మళ్ళా అల్పపీడనం ఉంది అంటున్నారు, మళ్ళీ వర్షాలు పడతాయి అని అంటున్నారు. ఇప్పుడు ఈ గేట్ అట్లనే ఓపెన్ పెడతారా? ఏ లెవెల్ మెయింటైన్ చేస్తారు? ఇక్కడ మనకు 513 FTL లెవెల్ కనిపిస్తోంది అన్న. సో ఇదే మెయింటైన్ చేస్తారా? ఇదే మెయింటైన్. ఎందుకంటే ఇది ప్రతిసారి ఇంతకు మించింది అనుకో కింద ఎత్తునున్న ఏవైతే స్లమ్లు ఉంటాయి కాబట్టి ఆ స్లమ్లు మొత్తం అంటే పలగొట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా పలగొట్టుకుపోకుండా కాంక్రీట్ తోటి అంటే పెద్ద వంతెనాలు కట్టించారు మొత్తం ఆడికిడికి. అంటే ఇటు ఇండ్లు నష్టపోవద్దు, అటు బీదలు నష్టపోవద్దు అని చెప్పేసి ఇక్కడ నుంచి మొదలు పెడితే మన నారాయణగూడ చౌరస్తా, మన డైరెక్ట్గా ఏది మన చే నంబరు అక్కడ దాకా రోడ్లని అంటే మురికిని దానికి ఏదైతే కావాలో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కట్టించారు నీట్గా. అది కూడా 15 ఫీట్లు 20 ఫీట్ల వరకు. అంటే ఎక్కడెక్కడ ఎంత ఎత్తుండాలో ఈ వాటర్ ఎక్కువ పోయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రమాదం కాదని చెప్పి కట్టిస్తారు. అది ఇక్కడ ఫుల్ ట్యాంక్ ఇది, దీనికి ఏం టెన్షన్ లేదని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఇది, నేనున్న చిన్నప్పటి నా చిన్ననాటి నుంచి చూస్తున్న వాటర్ కాబట్టి ఇంత మించి ఎక్కువ వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంది. ఇప్పుడు నీకు తెలిసి ఇది ఎన్నేళ్ళు అవుతుంది ఇది కట్టి? ఇది మన కరోనాకు ముందు కట్టారు మేడం. ఇది కరోనాకు ముందు అంటే మనకి హెచ్ఎండిఏ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అంటే మనం సార్ వాళ్ళు ఏదైతే దీన్ని అభివృద్ధి చేయాలనుకోరు కాబట్టి అభివృద్ధికి అంటే ట్యాంక్ బండ్ పైన అభివృద్ధి జరగాలి అంటే ఈ మూసినది దీన్ని కలవకూడదు అనేది దీన్ని 1 రూపీ కాయిన్ వేస్తే ఎలా కనపడాలి అనే దానికి
అందరూ ఏంటంటే తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు, కానీ అన్నీ ఒకటి ఏంటంటే కాని పని అంటే కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ కడుతూ వస్తారు. అలాంటి పరిశుభ్రత నడుస్తుంది, చూస్తున్నాం కూడా. ఇదివరకు ఏంటంటే మనం తాతల ముత్తాతల కాలం అంటే బ్రిటిష్ కాలంలో ఉన్న అక్కడ గమ్మరు లెవెలింగ్ దాని ఆపోజిట్లో ఉన్న అది బ్రిటిష్ కాలం అనమాట. ఇవన్నీ అప్పట్లో వాళ్ళు నిర్మాణించిన ఈ వంతెనకి ఈ కట్టిన ఇవన్నీ ఓపెన్ గేట్లు అనమాట. అంటే ఇలా డైరెక్ట్ అంటే ఈ ట్యాంక్ బండ్ పొంగి పొరలినా కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా కట్టించిన వంతెనలు ఇవ్వాలి. అంటే ఇవే తూములు. ఈ తూములు కాకుండా తెలంగాణ ప్రభుత్వము అతివేగమైన వర్షాలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు, ఎలాంటి కట్ట కూడా డ్యామేజ్ కాకూడదు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ 50 ఫీట్ల లోతును వచ్చే దీన్ని కట్టించారు. 50 ఫీట్ల అంటే గ్రౌండ్. ఒక్కసారి ఒక 2 రింగులు ఇప్పినా కూడా కొన్ని కీచకల నీళ్ళు వెళ్ళిపోతాయి. అంటే ఆ కీచకల నీళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆపోజిట్లో వాటర్ డ్యామేజ్ కాకూడదు అని చెప్పేసి దానికి కూడా మొత్తం కట్టకాలు నీట్గా కడుతున్నారు. అంటే ఈసారి ఎలాంటి ఇబ్బంది తెలంగాణకైతే రాదని నేను నమ్ముతున్నాను. అంతకంటే ముందు ఘోరమైన పరిస్థితి ఎప్పుడు చూసిండ్రన్న, ఎప్పుడు గుర్తుంది మీకు? ఇట్లా ట్యాంక్ బండ్ గేట్లు ఇంకా అట్లనే ఎత్తకుండా అట్లనే ఉన్నప్పుడు ఒక్కసారి లేపంగానే ఏమైంది? చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినాం. అట్లా చంద్రబాబు నాయుడు పరిపాలనలో మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఇవన్నీ అక్కడ ఉన్న చెరువులన్నీ తెగిపోయి దూసుకొని వచ్చినప్పుడు కార్లు, డ్రమ్ములు, రోడ్డు పక్కన బాక్సులు అంటే హెయిర్ తోటి ఏదైతే ఉంటుందో బస్సులతో సహా ట్యాంక్ బండ్లో కొట్టుకొచ్చినాయి. అలాంటి మూమెంట్లో చాలామంది నష్టపోయారు. కొన్ని వందల మంది, వేల మంది అన్నమో రామచంద్ర అనే రోజులు ఉన్నవి. సో అలాంటిది ఈ ప్రభుత్వం అట్లా లేకుండా అంటే వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చుకుంటారు. సో నిదానమైన ప్రధానం అన్నట్టు చేసే వరకు కూడా అట్టుంది. సో అవి గుర్తుకొస్తే మళ్ళీ మాకేదో బాధాకరం వల్ల అలాంటిది రాకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పైన దేవుని చేతిలో పని, అది మన చేతిలో కాదు. సో మన ప్రయత్నం మనం ఆపొద్దు కదా. అలాగే వాళ్ళు కూడా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే దీనిపైన పెట్టిన నిఘా మనకు ఎలాంటిది దెబ్బ కాకూడదు, మన ప్రజలకు ఏం కాకూడదని వాళ్ళ పరిపాలన కరెక్ట్ చేస్తారు. అది ఇంకా ఇలా అభివృద్ధి కావాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేడం మీ సేవలు ఎట్లా వాడుకుంటున్నారు అన్న? మేడం నాదంటే చూడు మేడం, నాది ఒకటే మాట. నేను పుట్టిందే ఒక తల్లి జన్మనిచ్చింది. ఆ జన్మని నేను నెరవేర్చుకోవాలి. ఉన్నన్నాళ్ళైనా సేవ చేయాలనేది నా ఆలోచన. అంటే నాకు గతంలో ఏం గతి లేదు, కానీ ఈరోజు నాకు మీరు అందరు ఉన్నారు. ఇంకా నాకు ఇంత మించిన ఏం లేదు. సో కేటీఆర్ గారు మళ్ళీ ఒకసారి మా పైన దయ ఉంచి, అంటే నాకు డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చిండు. నా పిల్లలందరూ అక్కడ ఉన్నారు. నేను అప్పుడు కూడా వీడియోలలో అదే మాట్లాడాను, ఏమని మీరు ఇచ్చినా నేను ఇదే వర్క్ చేస్తాను, మీరు ఇవ్వకపోయినా నేను అదే వర్క్ చేస్తాను మాట ఇచ్చిన. అదే ప్రకారం నేను కట్టుబడి అదే ట్యాంక్ బండ్ మీద ఉన్నా. నా పిల్లలకి, నా భార్య అంటే వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు. నేను చనిపోయినా కూడా నా పిల్లలకంటూ ఒకటి ఉంది అంటే కేటీఆర్ పుణ్యం. అది వాళ్ళు ఇచ్చిన అది సద్వినియోగం చేసుకుంటూ మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ పై చదువులు అట్లా చదువుకుంటూ వాళ్ళు పోవాలి. అందులో మా పెద్ద బాబు కూడా ఇదే వర్క్ చేస్తున్నాడు. అంటే పార్ట్ టైం జాబ్ లాగా నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా నాకు సపోర్ట్ కావాలి మేడం. ఎందుకంటే చాలా చెరువులు ఉన్నాయి, చాలా వరకు అయితే నదులు ఉన్నాయి. కాబట్టి మన తెలంగాణ తరపున మాకంటే ఒక టీం ఏర్పరచాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే గతంలో వీడియోలో కూడా ఇది అడిగిన, ఎవరైనా దాతల రూపంగా ఒక స్విమ్మింగ్ పూల్ నాకు డొనేట్ చేస్తే దానిలో కొందరికి నా శాయశక్తి పూర్వంగా వాళ్ళకి నేర్పిస్తే, అంటే ఫ్రీగా, ఇది డబ్బులో కాదు. అన్నదాత అంటే కడుపు నింపుకోవడం, ప్రాణదాత అంటే జీవాన్ని పెంచుకోవడం. సో అలా నేను చేయాలని నా తపన. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ నన్ను గుర్తించి పిలిపించి చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వర్షం పడ్డప్పుడల్లా టెన్షన్ అవుతుందా అన్న? మీకు ఎవరితో కోఆర్డినేట్ అవుతారు? అంటే మీకు ఫోన్ చేస్తారా అందరూ, జిహెచ్ఎంసీ కానీ? అంటే ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ ఏంటంటే ఎవరు చేయలేని సేవ చేస్తున్నా. అది నేను చేస్తున్నాను చెప్పుకోవడం కాదు, వాళ్ళు గుర్తించిన అన్నట్లు ఇమీడియట్గా ఎక్కడైతే కొన్ని బృందాలు పోతాయి, ఆ బృందాలు చేసే వర్క్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అది నాకు తెలుసు. ఎందుకంటే నేను పోయేది వేరు, వాళ్ళు పోయేది వేరు. వాళ్ళకి నాకు జమ్మనాస్మం తేడా ఉంది. సో ఇదేంటంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నేను. దీంట్లో నా కుటుంబమే ఆపదలో ఉంటే నేను వదిలేస్తున్నా అనే దాంట్లో నేనుంటా. వాళ్ళు ఏంటంటే ఉద్యోగం మనది చేస్తున్నాం, వచ్చినామా, కనబడ్డామా, వెళ్ళిపోయినామా అనేది వాళ్ళది. వాళ్ళకి నాకు కంపేర్ చేస్తే చాలా తేడా ఉంది. సత్యం. నేను అంతేమ్మా, నేను నా వర్క్ ముఖ్యం, వర్క్ని ప్రిపేర్ చేద్దాం. నన్ను నమ్ముకొని నన్ను ఎట్లయితే పిలిపిస్తారో వాళ్ళ మాట నిలబెట్టాలి. అక్కడ బాధపడుతున్న వాళ్ళని కాపాడుకోవాలి, అది నా ఆలోచన. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కేటీఆర్ అయితే నేను ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినాయి, అది చెప్పుకోలేని సంతోషం ఉంది, బాధ కూడా ఉంది. కానీ మళ్ళీ అంటే ఇక్కడ ట్యాంక్ బండ్ పైన కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పుల్లో మమ్మల్ని కూడా గుర్తించాలని, మాకు కూడా అంటే అడగకూడదు, అడిగితే అది తప్పు. సో వాళ్ళు గుర్తించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము.
మీ మీడియా తరఫున నేను కోరుకుంటుంది ఏంటంటే ఎన్నో మీడియాలు నాకు హెల్ప్ చేసినాయి, అలాగే మీ మీడియా చూస్తారు ఖచ్చితంగా అయితే వాళ్ళు గుర్తించాలని, ఈ సేవని మధ్యలో ఆపకుండా ఇది ఇంకా ముందరికి వెళ్ళాలని, అలాగే నా టీమును కూడా గుర్తించి నా టీము కూడా నన్ను ఎలా చూసారో వాళ్ళని కూడా చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఇట్లనే మీ సేవ కొనసాగించాలి. మీ టీంలో కూడా ఇట్లనే ఇంతే ఎక్స్పీరియన్స్డ్గా మీ వాళ్ళని కూడా తయారు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ట్యాంక్ బండ్ మీద గేట్లు ఓపెన్ చేసిన తర్వాత మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ కిందికి వెళ్ళి ఇప్పుడు ఈ వాటర్ పోతున్నాయి. ఆ గేట్ల నుంచి కిందికి వెళ్ళిన వాటర్ ఎంత ఫోర్స్గా పోతున్నాయో మనం క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం లెవెల్ రీచ్ అయింది కాబట్టి అంతే ప్రెషర్గా వాటర్ కూడా బయటకు పోతున్నాయి. సో ఈ వాటర్ హిమాయత్ నగర్ గుండా చే నంబర్, ఆ తర్వాత చాదర్ఘాట్, దెన్ మలక్పేట్, ఆ తర్వాత కంప్లీట్గా మూసీ నదిలో కలుస్తాయి అన్నమాట. ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇంతే ప్రెషర్గా వాటర్ ఇట్లాగే వెళ్ళబోతోంది. ఎందుకంటే నాలాలు కూడా పెద్దగా చేశారు. ఆక్యుపై నాలాలు ఏవైతే ఉండేవో అవన్నీ తొలగించేసిన తర్వాత ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడే ఈ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ ప్రెషర్ని కూడా మనం గమనించవచ్చు. ఈ వాటర్ అంతా కూడా నాలాల గుండా పూర్తిగా వెళ్ళి మూసీ నదిలో కలవబోతోంది. మనం ఇక్కడ చూడొచ్చు, చాలా మంది గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి చాలా మంది విజిటర్స్ కూడా వాళ్ళ పిల్లలతో వచ్చి చూపిస్తున్నారు. ట్యాంక్ బండ్ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఈ వాటర్ అన్నీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుంది అని వాళ్ళ పిల్లలకి వర్షం పడుతున్నా సరే రెయిన్ కోట్లు అన్నీ వేయించుకొని వచ్చి వాళ్ళ పిల్లలకి చూపిస్తున్న పరిస్థితి మనం కూడా గమనించవచ్చు. సో ఇట్లా ట్యాంక్ బండ్లో విజిటర్స్ ఎంతమంది ట్యాంక్ బండ్కి వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటారో మనకు తెలుసు. అండ్ హాలిడే వచ్చినప్పుడు ఎంత రష్ ఉంటుందో మనకు తెలుసు. అట్లాంటిది ట్యాంక్ బండ్ నిండింది, గేట్లు ఓపెన్ చేశారు అన్న తర్వాత కూడా వర్షం పడ్డా సరే అంతే మంది వచ్చి ఇక్కడ ఈ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత నీళ్ళు ఎట్లా పోతున్నాయో అనేది కూడా చూస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. హుస్సేన్ సాగర్ గేట్లు అయితే ఎత్తేసారు. సేఫ్ సైడ్గానే ఉన్నాము అని కూడా శివన్న కూడా చెప్పిన సిచ్యువేషన్. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్సే చెప్తోంది. ముందే జాగ్రత్త పడ్డారు. గతంలో ప్రభుత్వాలు ఏవైతే మిస్టేక్స్ చేశాయో అవి కాకుండా ఈ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఈ వాటర్ ఎప్పుడైతే ఈ గేట్స్ ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో కంప్లీట్గా ఈ వాటర్ ఎక్కడైతే మూసిలో వెళ్ళి కలుస్తుందో అక్కడి వరకు కూడా కంప్లీట్గా బాగా బిల్డ్ చేశారు. సో దానివల్లే హైదరాబాద్ సేఫ్ అని కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తం మీద అయితే హుస్సేన్ సాగర్ అందాలు కావచ్చు, దాని తర్వాత ఇక్కడ చేస్తున్నటువంటి ఈ గేట్లు ఎత్తి వాటర్ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ట్యాంక్ బండ్ అయితే వెరీ సేఫ్.